అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓ పక్క మనకి లక్నో సూపర్ జైంట్స్కిను మరియు రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ అవుతోంది. ఎల్ఎస్జి 82 రన్లు సాధించి 4 వికెట్లు కోల్పోయింది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. ఈ లోపల నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించాక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ యొక్క సమ్మరైజ్డ్ వీడియో, ఒక స్పెషలైజ్డ్ వీడియో చేయమని చెప్పి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు పొద్దున్న చేద్దామనేటప్పటికీ ఎప్పుడైనా మనకి స్ట్రీట్ వెండర్స్ ఈ మధ్యకాలంలో ఈ స్పీకర్ సిస్టమ్ని యూజ్ చేసి మా కాలనీ లోపల తిరుగుతూ ఉంటారండి. అది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్, అది 1-2 సార్లు వాళ్ళు వస్తే బాగానే ఉంటుంది. 3-4 3-4 సార్లు వచ్చేటప్పటికీ పదే వాళ్ళు వాయిస్ డిస్టర్బెన్స్ చేయడం వల్ల నేను పగలు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఏది ఏమైనా ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేయాలని రిక్వెస్ట్ మాత్రం వచ్చింది. అయితే తెలుగులో చేయాలని మాత్రం రిక్వెస్ట్ వచ్చిందండి. దానివల్ల నేను ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు గురించి విశ్లేషణ చేస్తూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే సోకాల్డ్ మీరు ఈ ఐపీఎల్ 2006లో చూడవచ్చు. ఆక్షన్ తర్వాత పెద్ద పేర్లకి మరి పెద్ద ప్రైస్ ట్యాగ్ని అటాచ్ చేసి మరి అనేక మంది ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారో కూడా మీరు చూడవచ్చు. ఏది ఏమైనా ఇవాళ మ్యాచ్లో మాత్రం రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ కూడా వాళ్ళ టీంకి జస్టిఫికేషన్ ఏమీ చేయటం లేదు అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఈ ఐపీఎల్ 2026లో బాగానే ఉంది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా 14 మ్యాచ్లు ఈ 2026 లోపల ఎస్ఆర్హెచ్ ఆడబోతోంది. అందులో 7 మ్యాచ్లు ఆల్రెడీ అయిపోయాయండి. 7 మ్యాచ్లు అయిపోయాయి. అయితే 7 మ్యాచ్ల్లో మనం 4 మ్యాచ్లు మనం గెలిచాము, 3 మ్యాచ్లు మనం ఓడిపోయాము. నమస్కారం, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్పే ముందు ఈ వీడియో అప్లోడ్ చేసి గుడ్ నైట్ చెప్తామని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. మా వ్యూయర్స్ చాయిస్ మీద ఈ వీడియోని తెలుగులో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద స్క్రోల్ అయినప్పటికీ తెలుగు ఛానల్స్ చూసేవాళ్ళకి అది తొందరగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి మరి గుర్తుండటం లేదో ఏమో తెలియదు. మరి ఇంకోసారి మరి గూగుల్లో కూడా చూసుకోవచ్చు. కానీ నా వైపు నుంచి ఒక బాధ్యతగా నన్ను అడిగారు కాబట్టి నేను ప్రత్యేకమైన వీడియో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ల గురించి నేను చేస్తున్నానండి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు మీరు వీక్షించినట్టయితే, మనం చూసిన మ్యాచ్లు అయితే 28 మార్చి రోజున మనము ఆర్సీబీతో మనము మ్యాచ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీతో మనం ఓడిపోయామండి. బెంగళూరులో 7:30 జరిగింది మ్యాచ్. అయితే కేకేఆర్ తర్వాత కేకేఆర్ తోటి 2-4 కలకట్టాలో ఆడి మరి మనము విజయాన్ని సాధించాము. ఎల్ఎస్జితో మనము 5-4-26 రోజున హైదరాబాద్లో ఆడి మనము మ్యాచ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి పంజాబ్తో మనం 11-4-26 రోజున న్యూ చండీగఢ్లో ఆడి మనము పంజాబ్ చేతిలో ఈ మ్యాచ్ ఓడిపోయామండి. ఆ తర్వాత మ్యాచ్ మనము ఆర్ఆర్ని హైదరాబాద్లో మనం మంచిగా ఓడించాము. 7:30కి మ్యాచ్ జరిగింది. అయితే సిఎస్కేని కూడా మనం ఓడించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ని మనం 21వ తారీఖు మొన్న 4-26 హైదరాబాద్లో మనము 246 రన్లు కొట్టి మరి ఢిల్లీ క్యాపిటల్స్ని కూడా మనము ఓడించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫేస్ లోపల అక్షర్ పటేల్ ఫేస్లో ముఖ్య పశ్చాత్తాపం అంటూ ఏం కనపడలేదు. ఓడిపోయినట్టుగా డిసప్పాయింట్మెంట్ కనపడలేదు. ఒక స్పోర్ట్స్మెన్గా ఉండాలి అని నేను ఇన్సిస్ట్ చెయ్యను, కానీ ఒక ఎప్రిషియేషన్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలండి. మా వాళ్ళు ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అభిషేక్ శర్మ బాగా ఆడాడు అని మాత్రం ఒక కామెంట్ మాత్రం చేసి ఊరుకున్నారు. ఎస్ఆర్హెచ్ అంటే ఈ ఐపీఎల్ 2026 లోపల ఒక ఓడిపోయిన టీము గెలిచిన టీం మీద మరి ఒక ఎప్రిషియేషన్, ఒక కామెంట్ కూడా చేయటం లేదు. ఇది మాత్రం నేను గమనించాను. మళ్ళీ వాళ్ళు ఓడిపోయినందుకు పశ్చాత్తాపం కూడా వాళ్ళకి కనపడలేదనే
నేను గమనించిన విషయంగా నేను మీకు జస్ట్ పాయింట్అవుట్ చేస్తున్నానండి. వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది నా అభిమతం మాత్రము కానే కాదు. ఏది ఏమైనా మిగిలిన మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, 14 మ్యాచ్ల లోపల మనం 7 మ్యాచ్ల లోపల 4 మ్యాచ్లు మనం గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయాము. మరి ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. అవి ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామంటే మరి రాజస్థాన్ రాయల్స్ తోటి 25 ఏప్రిల్ జైపూర్ లోపల మనకి మ్యాచ్ ఉందండి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ముంబై ఇండియన్స్తో 29/4 రోజున మన ముంబైలో మనకి 7:30కి మ్యాచ్ ఉంది. కేకేఆర్తో మనకి 3rd మే కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్లో మనకి 3:30కి మ్యాచ్ ఉంది. పంజాబ్ వాళ్ళతో మనకి మే 6వ తారీఖు మేము 3rd మే కేకేఆర్తో హైదరాబాద్లో ఉందండి. 29 ఏప్రిల్ తర్వాత పంజాబ్ తోటి మనకి మరి 6 మే హైదరాబాద్లో మ్యాచ్ ఉంది. గుజరాత్ తోటి మనకి మే 12వ తారీఖున అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మే 18వ తారీఖున చెన్నైతో మనకి 7:30కి మనం తలబడబోతున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ వాళ్ళ గ్రౌండ్లో మనం ఆడాము కాబట్టి ఇప్పుడు వాళ్ళ టర్న్ హైదరాబాద్ రావడం కాబట్టి ఆర్సీబీతో మనకి మే 22వ తారీఖున హైదరాబాద్లో 7:30కి మనకి మ్యాచ్ ఉండబోతోంది. ఏది ఏమైనా సోకాల్డ్ బిగ్ బౌలర్సు బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బౌలింగ్ ఇన్ కిలోమీటర్స్ 140 కిలోమీటర్లు, 147 కిలోమీటర్లు, 135 కిలోమీటర్లు, 188 కిలోమీటర్లు. మొహమ్మద్ షమి ఈ విధంగా వేస్తున్నాడు, మహమ్మద్ సిరాజ్ ఆ విధంగా వేస్తున్నాడు అంటూ బౌలర్స్ని చాలా అప్రిషియేట్ చేస్తూ ఆర్చర్ని కూడా రబాడాను కూడా వాళ్ళ స్పీడ్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. అయితే హైదరాబాద్ మాత్రం అటువంటి హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా అబవ్ యావరేజు బిలో ది బెస్ట్ బౌలింగ్ అని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక స్కోరు ఉండడం వల్ల బౌలర్స్కి ఒక ఫ్రీడమ్ మాత్రం వచ్చింది అని చెప్పక తప్పదు. అధిక స్కోరు సాధించడం వల్ల బౌలర్స్ అందరూ కూడా చక్కగా రాణిస్తున్నారు అని చెప్పక తప్పదు. 1 or 2 మ్యాచెస్ తప్పితే వాళ్ళు అధిక స్కోరే కొట్టారు అని చెప్పక 156 రన్లు మాత్రం అది లోయెస్ట్ స్కోరు ఈ ఐపీఎల్ 2026లో మనం చెప్పుకోవాల్సిన విషయం అండి. అది లక్నో సూపర్ జైంట్స్ తోటి మనం 150 రన్లు కొట్టాము. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 7 మ్యాచుల్లో కూడా మన అపోనెంట్స్ టాస్ గెలిచి మనని బ్యాటింగ్కి ఇన్వైట్ చేశారండి. అయినా కూడా ఇప్పుడు ఓడిపోయిన టీములు ఏవైతే ఉన్నాయో అవి కూడా టాస్ గెలిచి మనని బ్యాటింగ్కి దింపిన టీములే. అయితే వాళ్ళు గమనించటం లేదు. సీజనల్ ఇంపాక్ట్ గ్రౌండ్లో ఏమీ లేనప్పుడు ఫ్రీగా వాళ్ళు బ్యాటింగ్ ఎన్నుకోవచ్చు కదా. మరి బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్న హైదరాబాద్ టీంని వాళ్ళ బ్యాటింగ్కి ఇన్వైట్ చేయడంలో ఉద్దేశం ఏమిటి, అది కూడా ఒక్కోసారి గమనించాలండి. హైదరాబాద్ టీంలో మనం చూసుకోవాల్సిన మెళకువలు ఏమి అంటే బౌలింగ్ కాంబినేషన్ ఒకటి కంపల్సరీ చూసుకోవాలి. ముందు 6 ఓవర్లలో మనం వికెట్ కోల్పోకుండా చూడాలి. అభిషేక్ శర్మ మరియు ఓపెనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక 12-13 ఓవర్ల దాకా వికెట్ కోల్పోకుండా 150 రన్లు 125 రన్లు మధ్యలో కనుక కొడితే కంపల్సరీ మిగిలిన 7-8 ఓవర్లు ఎంత మిగిలినప్పటికీ కూడా అధిక స్కోరు సాధించి మన బౌలర్లు ఫ్రీ మైండ్తో బౌలింగ్ వేసి కొంచెము మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఫీల్డింగ్ మాత్రము స్టాండర్డ్ అంతగా బాలేదు హైదరాబాద్ టీమిది మాత్రం అని చెప్పక తప్పదు. హైదరాబాద్ టీం ఫీల్డింగ్ మాత్రము కొంచెం యావరేజ్ కంటే తక్కువ ఉందని చెప్పక తప్పదు. ఎంతసేపు మన అభిషేక్ శర్మ మీద, ఇషాన్ కిషన్ మీద లేకపోతే ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అవుతే అది మంచిది కాదండి. ఏది ఏమైనా కానీ హైదరాబాద్ బ్యాటింగు 1 నుంచి 7-8 వరకు ఉంది కాబట్టి తక్కువ వికెట్లు కోల్పోయి ఎక్కువ రన్లు కనుక సాధించినట్టయితే ఫీల్డర్స్ అందరూ కూడా ఫ్రెష్గా ఉంటారు. బౌలర్స్ తప్పకుండా వాళ్ళు బిలో బెస్ట్ అయినప్పటికీ ఎబో యావరేజ్ కాబట్టి మనకున్న బౌలింగ్ కాంబినేషన్స్తో వికెట్లు వాళ్ళు పడగొడుతున్నారు కాబట్టి అవతల టీము ప్రెషర్లోకి వచ్చి వికెట్ కోల్పోతున్నారు కాబట్టి ఫీల్డింగ్ కాస్త మెరుగ్గా చేసినట్టయితే మనం అవతల టీంని కట్టడి చేయవచ్చు. ఇదే ఇంతవరకు హైదరాబాద్ టీం డిస్ప్లే చేసింది. కానీ ఫీల్డింగ్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ చేస్తున్నారు అని చెప్పక తప్పదు. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశము. ఇది
మనకి 14 మ్యాచ్ల లోపల 7 మ్యాచ్లు అయ్యాయి, 7 మ్యాచ్లు ఇంకా ఉన్నాయి. 7 మ్యాచ్లు డేట్స్ చెప్పాను మీకు. 7 మ్యాచ్ల లోపల 4 మ్యాచ్లు మనం గెలిచాము, 3 మ్యాచ్లు ఓడిపోయాము. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మన గ్రౌండ్లో ఆడినప్పటికీ వేరే గ్రౌండ్లో ఆడినప్పటికీ అపోనెంట్ మాత్రము టాస్ గెలిచి హైదరాబాద్ టీంని బరిలోకి దింపుతున్నారు. ఇది మాత్రం మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ప్రతి మ్యాచ్ మనం 200 ప్లస్ 220, 230 నిన్న కొట్టినట్టుగా 242 కొట్టినట్టయితే తప్పకుండా అవతల టీం ప్రెషర్లోకి వచ్చి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ తప్పకుండా హైదరాబాద్ టీం విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇదండి ఈ వీడియో యొక్క డీటెయిల్స్. అయితే తెలుగు కామెంటరీ టీం గురించి అడిగారంటే కొంచెం మీకు చదివి వినిపిస్తాను. తెలుగు కామెంటరీ టీములో ఎవరెవరు ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు అడిగారండి. ఎందుకంటే తెలుగు కామెంటరీలు చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు డిస్ప్లే కావటం లేదు. ఓకే, ఎంఎస్కే ప్రసాద్ చాలామందికి తెలిసి ఉండవచ్చు, హనుమ విహారీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, రవితేజ మరి రంజీ ట్రాఫీ కోచ్ కాబట్టి అతను కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. హైదరాబాదీగా నేను మాట్లాడుతున్నాను. అయితే కొంత వేరే వంద పేర్లు తెలియకపోతుంది. ఈ విధంగా ఉంది కామెంటరీ టీము, మన తెలుగు కామెంటరీ టీం. హనుమ విహారీ, ఎంఎస్కే ప్రసాద్, టి సుమన్, అవినాష్, కౌశిక్. ఫార్మర్ క్రికెటర్స్ కనుక చూసినట్టయితే కళ్యాణ్ కృష్ణ, ఆశీష్ రెడ్డి, రవితేజ ఇప్పుడే చెప్పాను, రవితేజ, కోయన్ కొల్లారు. ఇవి పేర్లండి, ఇవి తెలుగు వాళ్ళ పేర్లు. ఇవి వీళ్ళందరూ కూడా కామెంటరీ టీంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆడవాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, ఆడవాళ్ళ పేర్లు మీరు తెలుసుకోవచ్చు. ఛానల్స్కి మీరు ఫోన్ చేసి ఇది కామెంటరీ టీం డీటెయిల్స్ నేను మీకు అందజేస్తున్నాను. ఏది ఏమైనా డీటెయిల్స్ అడిగారు కాబట్టి తెలుగులో వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకుల గురించి అని కాదు, ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళకు తెలుగు వచ్చు కాబట్టి అన్యంగా మీరు వేరేలాగా అనుకోవద్దు. తెలుగు ఒక ప్రేక్షకుడు నా వ్యూవర్ ఒక మెయిల్ వచ్చి ఈ వివరాలు తెలుగులో అందించండి అన్నట్టు నాకు మెయిల్ వచ్చింది కాబట్టి నేను అందిస్తున్నాను. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రసాద్ మీకు సెలవు తీసుకుంటాను. గుడ్ లక్ ప్రసాద్ @the rate of gmail.comకి నాకు మెయిల్ చేయండి. నా వీడియోని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాము. సైలెంట్గా ఉంటుందని చెప్పి ఈ టైంకి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒక పక్క మనకి లక్నో సూపర్ జైంట్స్ను ఆర్ఆర్ మ్యాచ్ అవుతోంది, అది చూస్తూ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి. సౌండ్ ఉంటుంది, మ్యాచ్ చూస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి వేరేలాగా అనుకోవద్దు. నమస్కారం, అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్ అండి.